హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో రక్తం పట్టడానికి, ఎముకల బలానికి, ఆడవాళ్లలో నడునొప్పి రాకుండా ఉండడానికి, పాలిచ్చే తల్లులకు పాలు పడడానికి, నెలసర్లు సక్రమంగా రావడానికి, ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు తీయగా కమ్మటి రుచితో నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ పాతకాలం నాటి రుచికరమైన చోడుపిండి తోప తయారు చేయడం కోసం ఫస్ట్ బెల్లాన్ని కరిగించుకోవాలి. 3/4 కప్ వరకు బెల్లాన్ని వేసుకోవాలి. అంటే 125 గ్రాముల వరకు బెల్లాన్ని వేసుకున్న తర్వాత 1 కప్ నీళ్ళని వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న బెల్లాన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్ లో 1 కప్పు వరకు చోడుపిండిని వేసుకోవాలి. అంటే రాగి పిండిని వేసుకోవాలి. రాగి పిండి తీసుకునేటప్పుడు కప్పుకి సమానంగా తీసుకోవాలి. పిండిని కప్పులో నొక్కి తీసుకోవడం గానీ లేదా కప్పుకి నిండుగా తీసుకోవడం గానీ చేయకండి. ఇలా కప్పుకి సమానంగా తీసుకున్న తర్వాత పాన్ లో వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లోకి స్టవ్ అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీకి రెండు కూడా నేను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. అంటే రాగి పిండిని 125 గ్రాముల వరకు తీసుకున్నాను. అలానే బెల్లాన్ని కూడా 125 గ్రాముల వరకు తీసుకున్నాను. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత కమ్మటి సువాసన వస్తూ ఉంటుంది. అప్పటి వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. పాతకాలం పద్ధతిలో అయితే రాగి పిండిని ఇలా ఫ్రై చేయకుండానే డైరెక్ట్ గా ఉడకబెట్టేసేవారండి. అలా చేసినట్లయితే రాగి పిండి స్మెల్ వస్తూ ఉంటుంది. అలా వచ్చినట్లయితే రాగి పిండి ఇష్టం లేని వారు తినలేరు. రాగి పిండిని బాగా ఫ్రై చేసుకున్నట్లయితే స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రాగి పిండి కమ్మటి సువాసన వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే నీళ్ళని వేసేసుకున్నట్లయితే రాగి పిండి ముద్దలుగా ఫామ్ అయిపోతుంది. అలా ముద్దలా ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ రాగి పిండిని పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కనే పెట్టేసుకోవాలి. టైం లేకపోతే కనీసం 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో 2 కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి. ఆల్రెడీ మనం బెల్లంలో 1 కప్పు వరకు నీళ్లు వేసుకున్నాం కాబట్టి ఇందులో 2 కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి. ఈ రెసిపీకి 1 కప్పు రాగి పిండికి 3 కప్పుల వరకు నీళ్లు పడతాయి. నీళ్లు వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. రాగి పిండి నీళ్ళల్లో పూర్తిగా కలిసిన తర్వాత మాత్రమే స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ ఫ్లేమ్ ని లోలో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ మనం కరగబెట్టుకున్న బెల్లం నీళ్ళని వడబోసుకుని వేసుకోవాలి. ఇందులో నేను 3/4 కప్ వరకు బెల్లాన్ని వేసుకున్నాను కదా. ఇలా వేసుకున్నట్లయితే తీపి అనేది కరెక్ట్ గా సరిపోతుంది. ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. స్వీట్ ఎక్కువ తినేవారు అయితే 1 కప్ వరకు కూడా బెల్లాన్ని వేసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకుని లో ఫ్లేమ్ లో కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. రాగి పిండి వేడైన వెంటనే దగ్గర పడిపోతుంది కాబట్టి ఇలా కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూనే కుక్ చేసుకోవాలి. సో చోడుపిండి అనేది దగ్గర పడింది కదా. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయకండి. అప్పుడే రెసిపీ అయిపోలేదు. ఈ టైంలోనే దింపేసినట్లయితే తోప టేస్టీగా ఉండదు. నెక్స్ట్ ఇందులో మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్న తర్వాత కనీసం ఇలా 10 నుంచి 15 నిమిషాల పాటు ఇలా కలుపుతూ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే రాగి తోపకి జిగురుదనం అనేది వస్తుంది అనమాట. ఇలా సాగుతున్నట్లుగా జిగురుదనం అనేది వస్తుంది. ఈ రెసిపీలో నెయ్యి ఎక్కువ పట్టదండి. కేవలం 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను తయారు చేసిన పద్ధతిలో ఒకసారి రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు రాగి పిండి తోపను తయారు చేయాలి అన్నా ఇలానే తయారు చేస్తారు. అంత బాగుంటుంది. ఈ రాగి తోపలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అన్ని వయసుల వారు కూడా హ్యాపీగా తినొచ్చు. ఆడవాళ్ళకైతే ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో రాగి పిండి తోపను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. సో ఇలా ఎంతో రుచికరంగా నోట్లో వెన్నలా కరిగిపోయి ఈ పాతకాలం నాటి రాగి పిండి తోప మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.